ఈ సంవత్సరం ఎకానమీలో క్వశ్చన్స్ విషయానికి వస్తే మోడరేట్ నుంచి టఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పొచ్చు. కొన్ని ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో క్వశ్చన్స్ వచ్చినా ఆ క్వశ్చన్స్ కొంచెం కాంప్లెక్స్గా అడిగారు. రెగ్యులర్ క్వశ్చన్ ఎంఎస్పి మీద, ఈసారి రైస్ మీద అడిగినట్టు ఎంఎస్పి, కిసాన్ క్రెడిట్ కార్డ్ అండ్ బ్యాంకింగ్ మీద కూడా బాగానే ఫోకస్ పెట్టారు. కానీ క్వశ్చన్స్ ఒక ఫ్రీక్వెన్సీ కానీ వాటి యొక్క లోతు కానీ బాగా పెరిగిపోయింది. సో ఎకానమీ మనం చెప్పొచ్చు మోడరేట్ నుంచి టఫ్ అని చెప్పి. ఈ ట్రెండ్ అన్ని సబ్జెక్టులకి ఉంది, పాలిటీ తప్ప ఈసారి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో. సో ఎకానమీలో ఏ అంశాల మీద దృష్టి పెట్టారో ఈ సంవత్సరం ప్రిలిమ్స్లో ఒకసారి చూద్దాం. అగ్రిగేట్ మనీ సప్లై గురించి, ముఖ్యంగా రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ చూస్తే M0, M1, M2, M3, బ్రాడ్ మనీ, నేరో మనీ ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రతి ఏడాది క్వశ్చన్ పేపర్లో పడుతున్నాయి. ఈసారి ఎక్కువ టెక్నికల్గా వెళ్ళారని చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టు ఎంఎస్పి మీద ప్రతి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈసారి రైస్ ప్రైస్ మీద ఎంఎస్పి గురించి క్వశ్చన్ అడిగారు. ఇండియా సౌత్ ఏషియా ట్రేడ్కి సంబంధించిన అంశాలు, వీటి మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ మనం గమనించాం. ఇండియా శ్రీలంక, ముఖ్యంగా సౌత్ ఏషియా మీద ఇండియా నేపాల్ ఇలాంటి అంశాల మీద కొంచెం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అడిగారు అనమాట. తర్వాత ఎకానమీ విషయానికి వస్తే మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్స్ మీద క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ సంవత్సరం WPI, CPIకి తేడా గురించి బాగా తెలుసుంటేనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనందరూ తెలుసు IIP ఇలాంటివన్నీ మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్స్, వీటి మీద క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది. బ్యాంకింగ్ టెక్నాలజీ కూడా ప్రతి ఏడాది వస్తుంది, ఇయర్ కూడా మనకు కనిపించే. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్స్పెక్టెడ్ ఏరియా, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే విధంగా ఉంది కొంచెం చదివితే. క్రిప్టో కరెన్సీ బాగా న్యూస్లో ఉంది కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేసిన ఏరియా వచ్చింది. తర్వాత ట్రిమ్స్ మీద, ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ మీద, అదేవిధంగా మానిటరీ పాలసీ, ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీలో ఏం జరుగుద్ది అని, బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద, గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ మీద, ఇలా అనేకమైన సమకాలీన అంశాలు. అంటే ఇవి కరెంట్ అఫైర్స్ అని చెప్పలేం, కానీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, కానీ స్టాటిక్లో మనకు బాగా దృష్టి పెట్టాల్సిన అంశాలు అనమాట. అంటే కేవలం ఎకానమీలో డెఫినేషన్ చదివి వెళ్తే సరిపోకుండా ఆర్థికపరమైన అంశాలను లోతుగా అర్థం చేసుకుంటే ఒక 2-3 ఏళ్ళగా న్యూస్ పేపర్స్ బాగా చదివి ఎకానమీలో కొంత నిష్ణాతత ఉంటే మాత్రమే ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. దీనిలో ఒక 5-6 క్వశ్చన్స్ అయితే 2-3 సంవత్సరాల పాటు బిజినెస్ స్టాండర్డ్, ఎకనమిక్ టైమ్స్ ఇలాంటి పేపర్స్ చదివి వాటి పదజాలం అర్థం చేసుకుని వాటి మీద కొంచెం అప్లైడ్గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే పెట్టగలిగే క్వశ్చన్స్ కూడా దీనిలో కొన్ని ఉన్నాయి అన్నమాట. ప్రతి ఏడాది లాగానే ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఈ సంవత్సరం కాస్త తగ్గేసి అగ్రికల్చర్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పొచ్చు. UPSC ఈ సంవత్సరం అగ్రికల్చర్కి పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. ఎన్విరాన్మెంట్ మీద, అగ్రికల్చర్ మీద క్వశ్చన్స్ ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కారణం ఏంటంటే గత 7-8 ఏళ్ళగా మనం ఈ ట్రెండ్ చూస్తున్నాం. పర్యావరణం మీద ఎక్కువ ఫోకస్ వస్తుందన్నమాట. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒకటే కలిపే పెడతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే పొల్యూషన్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. రెగ్యులర్గా పొల్యూషన్ మీద 1-2 క్వశ్చన్లు వస్తాయి. ఎయిర్ పొల్యూషన్ బాగా న్యూస్లో ఉంది కాబట్టి బెంజీన్ పొల్యూషన్ గురించి క్వశ్చన్ వచ్చింది. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. అండ్ మనం చూస్తే ఎన్విరాన్మెంట్ సంబంధించి ప్రొటెక్టెడ్ ఏరియాస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్, ఎలిఫెంట్, టైగర్స్, ఈ ఏరియాస్ లేకుండా జనరల్గా ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఉండదు, ఆ ఏరియాస్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 6, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ, ఇంకా అగ్రికల్చర్ విషయానికి వస్తే ఎకో ఫ్రెండ్లీ అగ్రికల్చర్ లక్షణాలు ఏంటి, కెమికల్ ఫర్టిలైజర్స్ ప్రైస్ రెగ్యులేషన్ ఎవరు చేస్తారు, తర్వాత పల్సెస్ ప్రొడక్షన్, షుగర్ కేన్ ప్రొడక్షన్, వీటి మీద. అండ్ ఈసారి క్వశ్చన్ పేపర్లో కొన్ని టెక్నికల్ పదాలు వచ్చాయి. వాట్ ఈజ్ బయోచార్, BIOCHAR, వాట్ ఈజ్ కోల్ యాష్, వాట్ ఈజ్ కాపర్ స్లాగ్, వాట్ ఈజ్ స్టీల్ స్లాగ్, ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఈ అర్థాలు తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం అనమాట. సో వీటి మీద కూడా మనం స్పెషల్గా ఏదైనా కొత్త టెక్నికల్ పదాలు వస్తే మాకెందుకు లేని పక్కన పెట్టకుండా దాని మీద కొంచెం దృష్టితో చదివితే బాగుంటుంది. అండ్ ఒక క్వశ్చన్ ఈ సంవత్సరం, ఫర్టిగేషన్ అంటే ఏంటి, ఫర్టిగేషన్లో టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. FERTIGATION. ఫర్టిగేషన్ అంటే సాగునీటితో పాటు ఫర్టిలైజర్స్ కలిపి మొక్కలకి అందించే టెక్నాలజీని ఫర్టిగేషన్ అంటారు. కాకుండా మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ గురించి, MP లాట్ స్కీమ్ గురించి రకరకాల అంశాలు కూడా వచ్చాయన్నమాట.